రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలోని టీజీఐఐసి ఈ సిటీలో సుజెన్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి చూడొద్దు. నీటి వివాదాలపై కొందరు కావాలని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోవాలని తాము చూడటం లేదు. గొడవల కంటే పరిష్కారమే మాకు ఎక్కువ ముఖ్యం. దీనికోసం చర్చలు చేయడానికైనా సిద్ధం. తెలంగాణ ప్రాజెక్టులకు వారు సహకరిస్తే పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు మేము కూడా సహకరిస్తాం. పక్క రాష్ట్రాల సహకారం లేకుండా పోర్టులు వాడుకోలేమని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ ప్రస్థానంలో మరొక మైలురాయి బయో ఏషియా 2026. గత 2 దశాబ్దాలుగా బయోఫార్మా, హెల్త్ టెక్ రంగాల్లో అగ్రగామిగా నిలిచిన ఈ సదస్సు 23వ ఎడిషన్ పోస్టర్ ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో టెక్ బయో అన్లీష్డ్ థీమ్ తో ఏఐ, ఆటోమేషన్, బయాలజీ కలయికతో జరగబోయే ఈ విప్లవాత్మక సదస్సు ప్రపంచ ఔషధ ఆవిష్కరణల్లో లక్ష్యంలో లైఫ్ సైన్స్ ప్రపంచ ఆరోగ్య రంగాన్ని మలుపు తిప్పబోతుంది.